నుంచి రుణం తీరిపోయింది. ఇక పదండి. కానీ మీరిలా చెప్పానుగా, ముందు పదండి. చాలా కష్టపడ్డాను. దాదాపు మొత్తం అయిపోయింది అనుకున్నాను. అందరితోనూ మెప్పు కూడా పొందేవాణ్ణి. కానీ నా కష్టం అంతా వృధా అయిపోయిందే. ములాన్, నేను నా ఇల్లు వదిలి ఇలా రాకుండా ఉండాల్సింది. ఏంటి ములాన్, నువ్వు మీ నాన్నగారి ప్రాణాలు కాపాడడానికి వచ్చావు. అయినా మనకు మాత్రం ఏం తెలిసి ఇలా జరుగుతుందని? మనం ఏమైనా కలగనమా ఇలాంటి పరిస్థితి వస్తుంది అని? ఇప్పుడు నువ్వు ఇదంతా మర్చిపోయే ప్రయత్నం చేయి ములాన్. మా నాన్నగారి కోసం బయటికి రాకపోతే నేను అనుకుంటూ ఉండేదాన్నేమో నేను ఏం చేసినా సరిగ్గానే చేస్తానని. అద్దంలో నేను చూసుకున్న ప్రతిసారి నాకు ఆ అర్హత ఉందనిపించేది. కానీ అది నా పొరపాటు. అదంతా అబద్ధం. ఇప్పుడు మనకు కావాల్సిందల్లా కేవలం గట్టిగా ఉమ్మేయడమే. అంతే, దీన్ని కాస్త మెరిసేలా చేయాలి. ఇప్పుడు దీన్ని చూడటానికి ఎంత బాగుందో. మన పూర్వీకులు అసలు నన్ను పంపలేదు. అసలు నేనంటే వాళ్ళకి ఇష్టమే లేదు. నువ్వు మీ నాన్నగారి కోసం నీ జీవితాన్ని పణంగా పెట్టావు. నేను నా స్వార్థం కోసం మోసం చేశాను. నాకన్నా నువ్వు చాలా మంచిదానివి. ఏంటి, నువ్వు కూడా అబద్ధం చెప్పావా? అబద్ధం చెప్పి మోసం చేశావా? ఎంతకీ నువ్వు గుర్రానివేనా? ఏదో ఒక రోజు మళ్ళీ నేను మా నాన్నగారిని కలవాలి కదా. ఇప్పుడే నేను మా ఇంటికి వెళ్తాను. అవును, మనకింకో మార్గమే లేదు. కానీ నువ్వేం బాధపడకు, అంతా సర్దుకుంటుందిలే. ఈ పని మనిద్దరం కలిసే మొదలు పెట్టాం. ఇద్దరం కలిసే ముగించేద్దాం. నేను నీకు మాట ఇస్తున్నాను.